ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. పల్లవి అనే రాక్షసి కిరణ్ జీవితంలోకొచ్చి ఇంతమందిని ఇన్ని రకాలుగా బాధపెడుతుంది. ఉషా కాపురంలో నిప్పులు పోసి తనని బాధపెట్టింది. అర్ధనారీశ్వరుల్లా ఉండే అమ్మా నాన్నల్ని దూరం చేసి వాళ్ళని బాధపెట్టింది. ఇప్పుడు రేణు పెళ్లి చెడగొట్టి ఇలా అందర్నీ బాధపెడుతుంది. నేను చేసిన తప్పుల వల్ల ఇప్పటికే మన ఫ్యామిలీ అంతా చాలా బాధపడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కిరణ్ చేసిన తప్పు వల్ల ఇంకా నలిగిపోతున్నారు. పాపం రేణు ఎలా ఉందిరా? ప్రేమించిన వాడికి దూరం అవుతున్నానన్న బాధను తట్టుకోలేకపోతుంది. ఎవరితో ఏం మాట్లాడకుండా రూంలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంది. దాన్ని ఎలా ఓదార్చాలో, దాని బాధ ఎలా తగ్గించాలో అర్థం కావడం లేదు. సుహాస్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి పెళ్లి కొప్పిస్తే రేణు బాధ తగ్గుతుంది. అది జరిగే పని కాదు. సుహాస్ అర్థం చేసుకున్నట్టు వాళ్ళ పేరెంట్స్ అర్థం చేసుకోరు, అర్థం చేసుకోలేరు. అక్కా, అక్కా, ఏంటి సుహాస్ ఇలా వచ్చావు? ఇలా జరుగుతుందని నేను అనుకోలేదక్కా. నేను అనుకోలేదు. ప్రస్తుతం నా మొహం చూడడానికి కూడా రేణు సిద్ధంగా లేదు. వాళ్ళింటికి వెళ్ళి అంకుల్ వాళ్ళకి క్షమాపణలు చెప్పే అవకాశం కూడా నాకు దొరికేలా లేదు. అందుకే అక్క నీ దగ్గరకు వచ్చాను. నువ్వొక్కసారి అంకుల్ వాళ్లతో మాట్లాడి నా బాధ వాళ్లకు అర్థమయ్యేలా చెప్తే నేను వెళ్ళి వాళ్లకు క్షమాపణలు చెప్పి రేణుని పెళ్లి చేసుకుంటాను. సారీ సుహాస్, క్షమాపణ చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నా మనసుకి గాయమైన మావయ్య అత్తయ్య వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. రేణుని పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నా మీ నాన్నగారు అన్న మాటల్ని తలుచుకుని కుమిలిపోతున్న రేణు నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎటువంటి పరిస్థితుల్లో నేను నీకెలాంటి సహాయం చేయలేను. సారీ. అయితే ఇక మా ప్రేమ పెళ్లిపీటలు ఎక్కదా అక్క? ప్రేమించుకోవడం అనేది మీ చేతుల్లో ఉంది. మీకు పెళ్లి జరగడం అనేది ఆ దేవుడి చేతుల్లో ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మా ఇద్దరి పెళ్లి జరగనప్పుడు ఇంకా ఏం జరిగితే ఏం లాభం? వస్తాను. ఏంటి పెళ్లి జరగదని బాగా ఫీల్ అవుతున్నట్టున్నాడు మీ తమ్ముడు. అంతలా ప్రేమించినప్పుడు ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాడు? అంతలా ఫీల్ అయిపోవడానికి ప్రేమకి క్లైమాక్స్ పెళ్ళేనా? వేరే ఆల్టర్నేటివ్స్ ఉండవా ఏంటి? నిజమైన ప్రేమకి ఆల్టర్నేటివ్స్ ఉండవు. ఒక మనిషిని మనస వాచ కర్మణ ప్రేమిస్తే ఆ మనిషినే పెళ్లి చేసుకోవాలని, ఆ మనిషితోనే జీవితం పంచుకోవాలని ఆశపడతారు.
అది జరగనప్పుడు ఈ జన్మకి ఇంతేనని సరిపెట్టుకుని జీవితాంతం బాధపడతారు. అంతే తప్ప నువ్వు చెప్పినట్టు ఆల్టర్నేటివ్స్ చూసుకోవడం, అడ్డదారులు వెతుక్కోవడం చెయ్యరు. నీలాగా ప్రేమ పెళ్లి లేకుండానే తల్లివవుతున్న నీకు ప్రేమికుల బాధ, పెళ్లి బాధ ఎలా తెలుస్తుందిలే? నా మాట విను రేణు, డిన్నర్ చేద్దు కానీరా. ఆకలిగా లేదని చెప్తున్నాను కదా వదినా, అర్థం చేసుకో. బాధగా ఉన్నప్పుడు ఆకలిగా ఉండదు, అయినా ఎంతో కొంత తినాలి. నేను తినలేదు వదినా, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. కోడలి విషయంలో ఒక రకంగా, కూతురి విషయంలో మరో రకంగా ప్రవర్తించే మీతో సంబంధం కలుపుకోవడం మాకిష్టం లేదు. చిన్నప్పుడు నువ్వు అన్నం తినకుండా అలిగితే నీ అలక తీర్చి నీ చేత అన్నం తినిపించడం కోసం అమ్మ నన్ను పంపించేది గుర్తుందా? అప్పుడు నువ్వు చిన్నపిల్లవి. నిన్ను బుజ్జకించి అన్నం పెట్టకపోయినా కాసేపటికి ఆకలేసి నీ అంతట నువ్వే వచ్చి అమ్మా అన్నం పెట్టు అని పెట్టించుకుని తింటావని తెలుసు. అయినా అమ్మ నన్ను పంపించేది. ఇప్పుడు నువ్వు పెద్దదానివి, బాధలో ఉన్నదానివి. గుండె నిండా బాధున్నప్పుడు కడుపులో ఆకలి గురించి పట్టించుకోవని నాకు తెలుసు. అందుకే ఇప్పుడు అమ్మ నన్ను పంపించకపోయినా నా అంతట నేనే వచ్చాను. నీ పరిస్థితి నాకు తెలుసమ్మా. ప్రేమించిన మనిషి దూరమైనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్క విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో నిన్ను ప్రేమించే వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి సుహాస్ ఒక్కడే కాదు. ఆ సుహాస్ కంటే ముందు ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమించారు. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించావు. సుహాస్ ప్రేమ గురించి ఆలోచించి ఇంత బాధపడుతున్న నువ్వు ఇంట్లో నీ గురించి బాధపడుతున్న వాళ్ళ ప్రేమ గురించి కూడా ఆలోచించాలి కదమ్మా. నీ జీవితం ఇంతమందితో ముడిపడి ఉన్నప్పుడు మూడు ముళ్ళు వేసేవాడి గురించే ఆలోచించడం కరెక్ట్ కాదమ్మా. సారీ అన్నయ్య. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటమ్మా? నీ చేత సారీ చెప్పించుకుంటే మేము సంతోషించమమ్మా. నువ్వు అన్నం తింటేనే అందరం సంతోషిస్తాం. రేణు, నేనొక మాట చెప్తాను, వింటావా? చెప్పన్నయ్య. నువ్వు సుహాస్ ఇద్దరూ మేజర్సే కదా. మీరిద్దరూ హ్యాపీగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. చట్టపరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరిద్దరూ అలా మ్యారేజ్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. అందరూ మీ పెళ్లిని యాక్సెప్ట్ చేసేలా నేను చేస్తాను. వద్దన్నయ్య. అమ్మా నాన్నల్ని అంత బాధ పెట్టిన మనిషిని పెళ్లి చేసుకుని నేను కూడా వాళ్ళని బాధ పెట్టలేను. సుహాస్తో పెళ్ళనేది కేవలం ఒక కళ మాత్రమే. కళ్ళు తెరిచాక కళ చెదిరిపోక తప్పదు కదన్నయ్య.
నన్ను టెన్షన్ పెట్టి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతున్నావు. ఈరోజు ఆ పెన్ డ్రైవ్ ఏదో రకంగా కొట్టేయాలి. ఎక్కడ దాచావురా మగడా? దేనికోసం వెతుకుతున్నావు? అయ్యో, ఏంటి? అంటే అది తలనొప్పిగా ఉంటేను పెయిన్ రిలీఫ్ బామ్ ఉందేమో అని చూస్తున్నాను. అక్కడ ఉందేమో చూస్తాను. ఎక్కడ పడితే అక్కడ బాంబు ఉంటుందా? ఆ తలనొప్పి పేరు ఈ పెన్ డ్రైవా? నేను ఎప్పుడెప్పుడు నిద్రపోతానా, నా కబోర్డ్లో వెతుకుదామా అని వెయిట్ చేస్తున్నా. ఆ విషయం నాకు తెలుసు. అవును, వెతుకుతున్నాను. పెన్ డ్రైవ్ కోసమే వెతుకుతున్నాను. ఈ పెన్ డ్రైవ్ ని అడ్డం పెట్టుకుని నా చేత అడ్డమైన పనులు చేయిస్తూ నన్నెంత టార్చర్ పెడుతున్నావో తెలుసా నీకు? మా ఫ్యామిలీ మొత్తాన్ని నువ్వు పెట్టిన టార్చర్ కంటే నేను ఈ 4 రోజుల్లో పెట్టిన టార్చర్ ఎక్కువ. నీ వల్ల ఎంతమంది ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డారే. నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని మా వాళ్ళ కాళ్ల మీద పడి ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్తే కానీ నేను నిన్ను క్షమించను. చెప్పు, మా వాళ్ళందరికీ క్షమాపణ చెప్తావా? లేకపోతే జీవితాంతం ఇలాగే క్షోభ అనుభవిస్తావా? క్షమాపణ చెప్పి సంతోషంగా ఉంటావా? ఇలా క్షోభ అనుభవిస్తూ జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటావో ఆలోచించుకో. నీ నిర్ణయం వెంటనే చెప్పక్కర్లేదు, బాగా ఆలోచించుకునే చెప్పు. గుడ్ నైట్. ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? చెప్పమ్మా మేఘనా. ఇంకా పెన్ డ్రైవ్ సంపాదించడం నా వల్ల కాదనిపిస్తుంది డాడ్. సరే అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. వాడు ఆ పెన్ డ్రైవ్ వాడక ముందే వాడి జీవితం వాడిపోయేలాగా నేను చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటి నువ్వు చెప్పేది? అవును సుప్రియ,
ఆ పల్లవి వల్ల నా ఆడపడుచు రేణు పెళ్లి ఆగిపోయింది. మీ చిన్నబ్బాయి తన భార్యకు అన్యాయం చేసి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంట కదా. అలాంటి ఇంటి పిల్లని మా ఇంటి కోడలుగా చేసుకోము అని వాళ్ళు సంబంధం క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారు. ఆ పల్లవి వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. బాధపడకు ఉషా, తొందరలోనే ఆ పల్లవి బండారం బయట పెట్టి దాని పీడ విరగడయ్యేలా చేద్దాం. నాకు తెలిసి ఆ పల్లవి ఏదో పెద్ద ప్లాన్తోనే మీ ఆయన్ని వలలో వేసుకుంది. మీ ఆయన అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని ఉషకి ఎలాగో పిల్లలు పుట్టరు కదా, నాకు పుట్టే బిడ్డని ఉషకి ఇస్తానని చెప్పి మీ ఆయన్ని నమ్మించుంటుంది. తనకి వెనక ముందు ఎవరూ లేరని అబద్ధం చెప్పింది కాబట్టి మీ అంతట మీరే దాన్ని తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకునేలా ప్లాన్ చేసుంటుంది. దాని ప్లాన్ని మనం తిప్పికొట్టాలంటే దాని పేరెంట్స్ ఎవరో మనకి తెలియాలి. ఆల్రెడీ మా బావగారు ఆ పనిలోనే ఉన్నారు. వీలైనంత తొందరలో వాళ్ళ గురించి తెలుసుకుంటారు. అప్పటి వరకు కొద్దిగా ఓపిక పట్టు ఉషా, అన్ని సమస్యలు తీరిపోతాయి. ఏమైంది? సుప్రియ, మా హారిక అక్క నా దగ్గర ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. ఏంటా డౌట్? అసలు పల్లవి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మా ఆయనేనా అన్న డౌట్. ఇన్ని అబద్ధాలు చెప్పిన పల్లవి కడుపులో పెరుగుతున్న తన బిడ్డ విషయంలో కూడా అబద్ధం చెప్పుండొచ్చు కదా అని మా హారిక అక్క అనుమానం. వెంటనే DNA టెస్ట్ చేయించమంటోంది. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తోంది. DNA టెస్ట్ చేయిద్దామా? నీ ఆలోచన మంచిదే, కానీ DNA టెస్ట్కి మీ ఆయన ఒప్పుకుంటాడా? పల్లవి కడుపులో పెరుగుతున్నది తన బిడ్డే అని మీ ఆయన 100% నమ్ముతున్నాడు కదా. పైగా DNA టాపిక్ తెచ్చావంటే పల్లవి కూడా రాద్ధాంతం చేస్తుంది. పైగా DNA టెస్ట్కి వెళ్ళాలి అనుకున్నా కూడా అదంత ఈజీ కాదు. కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టు దాకా వెళ్లకుండా వేరే మార్గమేం లేదా? అంటే మనకు ఆ రిపోర్ట్ ఆఫీషియల్గా ఏం అక్కర్లేదు. ఒకవేళ ఆ బిడ్డకి తండ్రి ఆయన కాకపోతే ఆ నిజాన్ని మా ఆయన, మా అత్తయ్య వాళ్ళు నమ్మటం కోసమే ఆ రిపోర్ట్. అలా అయితే మనం ట్రై చేయొచ్చు, కానీ టెస్ట్ కోసం పల్లవి బ్లడ్ ఇవ్వదు కదా. ఇవ్వదు. కానీ మన అదృష్టం బాగుండి ఆ పల్లవి పాపం పండితే భగవంతుడు మనకి ఏదో ఒక అవకాశం ఇస్తాడు. ఎదుటి వాళ్ళ కాపురాలు కూల్చే నీకు మర్యాద ఏంటే? దీని ప్రవర్తన చూస్తుంటే దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి కిరణ్ తండ్రి కాడేమో అని అనుమానం వస్తుంది. నా మాట విని DNA టెస్ట్ చేయిస్తే దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి కిరణ్ అవునో కాదో తేలిపోతుంది. దీని మెంటాలిటీ ఆ మేఘన యొక్క మెంటాలిటీ ఎలాంటిదో తెలుసు కాబట్టి నాకు అలాంటి అనుమానాలు వస్తున్నాయి. అనవసరంగా నిన్న హారిక వచ్చి ఉషకి లేనిపోని డౌట్ పెట్టింది. DNA టెస్ట్ చేయించమని ఉచిత సలహా కూడా ఇచ్చింది. ఒకవేళ ఉష దాన్ని సీరియస్గా తీసుకుని DNA టెస్ట్ చేయిస్తే మాత్రం నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి కిరణ్ కాదనే విషయం బయటపడుతుంది. అదే గనక జరిగితే ఇంతకాలంగా నేను చేసిన ప్రయత్నమంతా వృధా అయిపోతుంది. పరిస్థితి అంత దూరం రాదని నా మనసు కనిపిస్తుంది. 99% DNA టెస్ట్కి కిరణ్ ఒప్పుకోడు. బేసికల్గా తను చాలా పిరికివాడు. ఇలాంటి విషయాలు నలుగురికి తెలియడం అస్సలు ఇష్టపడడు.
కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని అల్లరవ్వడానికి ఇష్టపడడు. కానీ ఉష తెలివితేటలు ఉపయోగించి వాళ్ళ అత్తగారి చేత డిఎన్ఏ టెస్ట్కి కిరణ్ని ఫోర్స్ చేయిస్తే, తప్పనిసరి పరిస్థితుల్లో కిరణ్ తల వంచితే, నో, జరగకూడదు, అలా జరగకూడదు. కిరణ్ని మెంటల్గా ప్రిపేర్ చెయ్యాలి. ఉష మీద కిరణ్కి బాగా ద్వేషం కలిగేలా చెయ్యాలి. మెడపట్టి ఉషని బయటికి గెంటేలా చెయ్యాలి. చెయ్యాలి, చేస్తాను. అన్నదమ్ముల పెళ్లికి తోడబుట్టిన దానికి ఆడపడుచు కట్నం ఇస్తారు కదా. నువ్వు ఇంత గొప్పగా ఆడపడుచు కట్నం ఇచ్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలన్నయ్య. ఒట్టి రేణు జీవితం మాత్రమే కాదు, నా వల్ల ఇంకా చాలా మంది జీవితాలు డిస్టర్బ్ అయ్యాయి. ముఖ్యంగా నీ జీవితం. ఈ అమ్మాయి పేరు పల్లవి. నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నువ్వేం చేయలేవా డాడ్? ఇప్పుడు ఆ ఎంక్వైరీ మొదలైందంటే నా హెల్ప్తోనే నువ్వు ఆ చీటింగ్ చేశావన్న విషయం కూడా బయటపడుతుంది.